ముఖ్యంగా మనం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఇలా ఫోన్ ట్యాపింగ్స్ జరుగుతున్నాయి అంటూ అప్పట్లో మమతా బెనర్జీ గారు కూడా ఆరోపించడం మనం చూసాం. అది పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు మెటా నిర్ధారించింది ఎస్ ఫోన్ ట్యాప్స్ అయ్యాయి, ట్యాపింగ్ జరిగింది అంటూ. ఎలా చూడాలంటారు? అదేనమ్మా ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని అయినా సరే మనం ప్రశ్నించాల్సిందే. ఏ ప్రభుత్వం అయినా సరే ఇలాంటి చర్యలకు పాల్పడితే మనం ఖండించాల్సిందే. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిందే, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందే అనే దాంతో నిమిత్తం లేకుండా ఈవెన్ మమతా బెనర్జీ ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే ఇలాంటి వాటికి పాల్పడకూడదు. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే మీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయడమే. తర్వాత మీకున్నటువంటి ఈ అధికారాన్ని పక్కదారి పట్టించడమే. ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి చర్యలు చేపడతా ఉన్నారు. వాటిని తీవ్రంగా ఖండించాల్సిందే. ఈ విషయంలో ముక్త కంఠంతో మీడియా సంస్థలు కూడా ఖండించాలని కోరుతాం. సాధారణంగా మన గురించి ఏమనుకుంటున్నారు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయి, ఏం చేయబోతోందో వాళ్ళ సీక్రెట్స్ అన్ని తెలుసుకోవడానికి ట్యాపింగ్ చేస్తూ ఉంటాం అంటారు. ఈ నేపథ్యంలో ప్రైవసీ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రైవసీ అనేది వాళ్ళ హక్కు, వాళ్ళకు రైట్ గా పరిగణించిన నేపథ్యంలో అధికారం ఉంది కదా అని తొంగి చూడడం ఇప్పుడు అంతే కదండి. మన ఇంట్లోకి ఒక మూడో కన్ను వస్తుంది అని అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది తెలిసిన గవర్నమెంట్ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడడాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఖండించాల్సింది. మన ఒక గవర్నమెంట్ అనే కాదు, అది ఎవరు చేసినా, అది ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న వాళ్ళు చేసినా, ఈవెన్ ప్రైవేట్ వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడినా సరే దాన్ని మనం అంగీకరించకూడదు. ఎందుకంటే ఎవరి ప్రైవసీ వారిది. ఉదాహరణకు నేను చెప్తాను, ఇవాళ రాజకీయ నాయకులకే కాదు, ఇతర సంఘంలో అనేక రకాల వాళ్ళు ఉంటారు. డాక్టర్లు ఉంటారు, లాయర్లు ఉంటారు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు, తర్వాత ఇంజనీర్లు ఉంటారు. వారికి అనేక వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. మరికొద్ది మందికి వారికి ఉన్న వివిధ రకాల సంస్థలు ఉంటాయి. అదేవిధంగా విద్యాలయాలు ఉంటాయి. కాబట్టి ఏమంటే ఎవరి ప్రైవసీని కూడా మనము అక్రమంగా అందులో జొరబడడానికి లేదు. కాబట్టి నేను అనేది ఏమంటే ఒక రాజకీయ నాయకులే గొప్పవాళ్ళు, రాజకీయ నాయకులకే ప్రైవసీ ఉండాలి, రాజకీయ నాయకుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని నేను చెప్పడంలే. ఇది ప్రతి సిటిజన్ కి, ప్రతి పౌరుడికి ఉండే హక్కు. కాబట్టి ఆ హక్కుల్లో అందరం కూడా గౌరవించాలని నేను కోరుతాను. అంతేగాని ఇదేదో రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ చేసిన, ఈవెన్ ప్రైవేట్ వ్యక్తులకు పెద్దగా దండిగా డబ్బు ఉంది అనుకోండి, వాళ్ళు కూడా ఇట్లాంటివి ఉపయోగించుకొని ప్రత్యర్థులుగా గురించి కానీ, లేదంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ విషయాలు రాబట్టడానికి కానీ, లేదా ఇతర సంస్థలు నిర్వీర్యం చేయడానికి కానీ ఎవరైనా చేపడితే దాన్ని కూడా మనం ఖండించాల్సి